19th సెంచరీ ఎండింగ్‌లో పోలాండ్ దేశంలో ఒక తెలివైన అమ్మాయి జన్మించింది. ఆమె పేరు మరియా స్క్లిమోజెవస్కీ. చిన్నప్పటి నుంచి చదువు పట్ల ఇంట్రెస్ట్ అండ్ కొత్త విషయాలు నేర్చుకోవాలనే డిజైర్ ఎక్కువగా ఉండేది. కానీ పోలాండ్‌లో ఆ టైంలో మహిళలకు ఆపర్చునిటీస్ అనేవి లిమిటెడ్‌గా ఉండేవి. సో, తనకున్న డ్రీమ్స్ పర్సూ చేసుకోవడానికి పారిస్ వెళ్ళింది. అక్కడ ఆమె పేరు మేడమ్ క్యూరీగా మారింది. పారిస్‌లో క్యూరీ తన స్టడీస్‌ని కంటిన్యూ చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీలో అత్యుత్తమమైన ఫలితాలతో ఉత్తీర్ణురాలైంది. డిఫరెంట్ సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్స్‌లో పాల్గొంటూ ఎంతోమంది సైంటిస్ట్‌తో వర్క్ చేసింది. ఆ టైంలో ఆమె లైఫ్‌ని మార్చేసిన వ్యక్తి పియర్ క్యూరీ. అతను కూడా ఒక సైంటిస్ట్. ఇద్దరూ కలిసి మ్యారేజ్ చేసుకుంటారు. మేరీ క్యూరీ, పియరీ క్యూరీ రేడియో యాక్టివ్ మెటీరియల్స్‌పై ఎక్స్‌పెరిమెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక దశలో వారు పిచ్ బ్లెండ్ అనే ఖనిజాన్ని అంటే మినరల్‌ని అబ్జర్వ్ చేయగా అందులో 2 కొత్త పదార్థాలు ఉన్నట్లు కనుక్కుంటారు. అందులో మొదటిది పొలోనియం. దీని సింబల్ వచ్చేసి PO అటామిక్ నంబర్ 84 అండ్ రెండోది వచ్చేసి రేడియం. దీని సింబల్ వచ్చేసి RA అండ్ అటామిక్ నంబర్ 88. తర్వాత ఇందులో యురేనియం కూడా ఉందని వేరే సైంటిస్ట్ జర్మన్ సైంటిస్ట్ మార్టిన్ క్యాపోత్ 1789లో డిస్కవర్ చేశారు. ప్రస్తుతం మన టాపిక్‌కి ఇది రిలేటెడ్ కాదు. జస్ట్ యాస్ ఎన్ అడిటివ్ ఇన్ఫోలా చెప్పాను. సో, బ్యాక్ టు టాపిక్ వస్తే ఈ పొలోనియం అండ్ రేడియం ఎలిమెంట్స్ తమ చుట్టూ హై లెవెల్ ఎనర్జీని ఎమిట్ చేస్తూ ఉంటాయి. కానీ అప్పుడు మేడమ్ క్యూరీ అండ్ పేరీ క్యూరీకి ఇది ప్రమాదం అని తెలియదు. క్యూరీ ఈ ఎనర్జీకి రేడియేషన్ని నేమ్ పెట్టారు. క్యూరీ తన ఎక్స్‌పెరిమెంట్స్‌లో యూజ్ చేసే రేడియం డేంజరస్ అని తెలియక చిన్న గ్లాస్ బాటిల్స్‌లో రేడియంని ఫిల్ చేసి తన పాకెట్‌లో ఉంచుకొని ల్యాబ్స్‌కి వెళ్ళేది. నైట్ టైమ్స్‌లో ఈ ఎలిమెంట్స్ గ్లో అయ్యేవి డ్యూ టు ల్యూమినెసెన్స్. అలా గ్లో అవుతూ ఉండే ఎలిమెంట్స్‌ని చూసి క్యూరీ షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అయితే ఆమెకు తెలియకుండానే ఆ ఎలిమెంట్స్ నుంచి వచ్చే రేడియేషన్ ఆమె బాడీపై ఎఫెక్ట్ చూపియడం స్టార్ట్ అయింది. డే బై డే హెల్త్ కండిషన్ మొత్తం కూడా డిటోరేట్ అయింది ఈ రేడియేషన్ వల్ల. డాక్టర్స్ ఆమెకి అప్లాస్టిక్ ఎనీమియా అనే డిసీజ్ వచ్చినట్లు గుర్తించారు. ఈ డిసీజ్‌కి రీజన్ ఏంటంటే బ్లడ్‌లో ఉండే సెల్స్ రీజనరేట్ చేసే కెపాసిటీని కోల్పోవడం సింపుల్‌గా చెప్పాలంటే. తనకు రేడియేషన్ వల్లే ఈ డిసీజ్ వచ్చిందని తెలుసుకుంది. అయినా ల్యాబ్స్‌కి వెళ్ళడం ఆపలేదు. క్యూరీ తన లైఫ్ టైమ్‌లో 2 నోబెల్ ప్రైజెస్‌ని గెలుచుకుంది. ఒకటి ఫిజిక్స్‌లో అండ్ ఇంకోటి కెమిస్ట్రీలో. ఈ రోజుకి ఆమె నోట్‌బుక్స్, ల్యాబ్స్‌లో యూజ్ చేసిన ఎక్విప్‌మెంట్ రేడియో యాక్టివ్‌గానే ఉన్నాయి. వాటిని మనం చూడాలనుకుంటే లెడ్ గ్లౌసెస్ వేసుకోవాలి. అలా క్యూరీ రేడియేషన్ వల్ల మరణించింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.